అందరికీ నమస్కారం. ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దేవుని పటాలు శుభ్రం చేసేటప్పుడు ఖచ్చితంగా కొన్ని నియమాలు పాటించాలి. పూజ గదిలో దేవతలు సంచరిస్తూ ఉంటారు కాబట్టి మీ ఇంట్లో దేవతలు శాశ్వతంగా ఉండాలంటే పూజ గదిని శుభ్రం చేసే విషయంలో కొన్ని నియమాలు పాటించండి. లేదంటే పుణ్యానికి బదులుగా లేనిపోని సమస్యలు ఏర్పడతాయి. పూజ గదిని శుభ్రం చేసేటప్పుడు పాటించాల్సిన నియమాలు, చేయకూడని పొరపాట్ల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. దేవుని చిత్రపటాలు తుడవడానికి ఒక తెల్లటి కాటన్ వస్త్రాన్ని కానీ పసుపు రంగు వస్త్రాన్ని కానీ సపరేట్గా పెట్టుకోవాలి. దేవుని ఫోటోలు తుడిచే వస్త్రం పైన కొద్దిగా గంగాజలం లేదా పసుపు కలిపిన నీటిని చిలకరించి దేవుని ఫోటోలు శుభ్రం చేయాలి. ఇలా చేస్తే పూజ గదిలో ఉన్న నెగిటివ్ ఎనర్జీ హరించి దైవశక్తి ఉట్టిపడుతుంది. అయితే మీరు వాడేసిన పాత బట్టలతో దేవుని పటాలు శుభ్రం చేయకూడదు. పాత బనియన్లు, వాడేసిన లుంగి ముక్కలతో దేవుని ఫోటోలు శుభ్రం చేస్తే దరిద్రం వెంటాడుతుంది. ఇక మంగళవారం, శుక్రవారం మరియు ఆదివారం ఈ 3 రోజుల్లో పొరపాటున కూడా దేవుని పటాలను కదపకూడదు. మంగళ శుక్రవారాల్లో దేవుని పటాలు కదిలిస్తే మీ ఇంటి ఐశ్వర్యం నశిస్తుంది. కాబట్టి ఈ 3 రోజుల్లో పూజ గది క్లీనింగ్ చేయకూడదు. కేవలం గురువారం మరియు శనివారం నాడు మాత్రమే పూజ గదిని శుభ్రం చేసి దేవుని పటాలకు కుంకుమ బొట్లు పెట్టాలి. అయితే పూజ గదిని శుభ్రం చేసేటప్పుడు దేవుని పటాలను నేరుగా నేలపైన పెట్టకూడదు. ఒక పీఠం పైన కాటన్ వస్త్రాన్ని వేసి దానిపైన దేవుని పటాలు పెట్టుకోవాలి. ఇక స్నానం చేయకుండా దేవుని పటాలు ముట్టుకోకూడదు. దీనివల్ల మీ ఇంట్లో ఉన్న దైవశక్తులన్నీ నశిస్తాయి. దేవుని ఫోటోలు తుడిచేటప్పుడు దేవుని తలభాగం నుండి ప్రారంభించి పాదాల వైపుకు తుడవాలి. అంతేకాని పాదాల నుండి తలవైపుకు తడి బట్టతో తుడవకూడదు. దేవుని పటాలకు బొట్లు పెట్టేటప్పుడు ఉంగరపు వేలును మాత్రమే ఉపయోగించాలి. దేవుని పటాలకు గంధం కుంకుమ బొట్లు పెట్టేటప్పుడు ఉంగరపు వేలు వాడితే చాలా శుభసూచకం. అయితే పొరపాటున కూడా చూపుడు వేలుతో దేవుని పటాలకు కుంకుమ బొట్లు పెట్టకూడదు. దీనివల్ల మీ పూజా ఫలితం శూన్యమవుతుంది. దేవుని పటాలకు బొట్లు పెట్టేటప్పుడు దేవుని ముఖం కనిపించకుండా పెద్ద బొట్లు పెట్టకూడదు. ఎందుకంటే దేవుని కళ్ళు, ముఖం మూసుకుపోయేలా బొట్లు పెడితే మీ కెరీర్లో అడ్డంకులు ఏర్పడతాయి. అయితే దేవునికి కుంకుమ బొట్లు పెట్టేటప్పుడు కేవలం ఒక బొట్టు మాత్రమే పెట్టకూడదు. దేవతలకు కనీసం 3 లేదా 5 చోట్ల కుంకుమ బొట్లు పెట్టాలి. పూజలో అగరవత్తుల నుండి వచ్చే బూడిదను ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకుంటూ ఉండాలి. అగరబత్తి స్టాండ్లో ఎక్కువ రోజులు బూడిద ఉంచితే మీ ఇంట్లో పిల్లల చదువు దెబ్బతింటుంది. ఇక దేవునికి హారతి సమర్పించేటప్పుడు నల్లటి మసి ఉన్న హారతి ప్లేట్లో మళ్ళీ హారతి ఇస్తే మీ పూజకు అస్సలు ఫలితం దక్కదు. పూజలో దీపం కొండెక్కిన వెంటనే దీపాన్ని శుభ్రం చేసుకోవాలి. అంతేకాని నల్లగా ఉన్న దీపం ప్రమిదను పూజ గదిలో ఉంటే మీ ఇంట్లో అశాంతి పెరుగుతుంది. పూజ గదిలో పొరపాటున కూడా న్యూస్ పేపర్లు వేయకూడదు. న్యూస్ పేపర్లో ఎన్నో చెడు వార్తలు ఉంటాయి. కాబట్టి న్యూస్ పేపర్లకు బదులుగా ఒక తెల్లటి కాటన్ వస్త్రాన్ని పూజ గదిలో వేసుకోండి. దేవుని ఫోటోలు శుభ్రం చేశాక తులసి దళంతో కొద్దిగా నీటిని తీసుకొని దేవుని పటాల పైన చల్లాలి. పూజ గదిని శుభ్రం చేసేటప్పుడు ముందుగా ఈశాన్యం వైపున శుభ్రం చేసుకోవాలి. దీనివల్ల వాస్తు దోషాలన్నీ వెంటనే తొలగిపోతాయి. దేవుని పూజా సామాగ్రిని తోమడానికి సపరేట్గా స్క్రబ్బర్ పెట్టుకోవాలి. అంతేకాని వంటింట్లో వాడే స్క్రబ్బర్ని ఉపయోగిస్తే తీవ్రమైన ఆర్థిక సమస్యలు, పేదరికం ఏర్పడుతుంది. దేవుని ఫోటోలు తుడుస్తున్నప్పుడు దేవుని ముఖం కిందకు ఉండేలా బోర్లా పెట్టకూడదు. అలా పెడితే మీ ఇంట్లో అశాంతి, గొడవలు ఏర్పడతాయి. పూజ గదిలో ఉండే దేవుని ఫోటోలు ఎదురెదురుగా ఉండకూడదు. దీనివల్ల మీ ఇంట్లో అనవసరపు ఖర్చులు విపరీతంగా పెరిగిపోతాయి. ఇక ఉగ్ర రూపంలో ఉన్న ఫోటోలను ఇంట్లో పెట్టకూడదు. ముఖ్యంగా కాళికాదేవి, ఉగ్ర నరసింహస్వామి ఫోటోలు ఇంట్లో ఉంచి పూజిస్తే మీ కుటుంబంలో ప్రశాంతత నశిస్తుంది. అయితే మీ పూజ గదిలో దేవుని పటాలు వెనక కాయిన్స్ పెట్టకూడదు. ఎందుకంటే దేవుని ఫోటోలు వెనుక డబ్బులు దాచడం వల్ల మీ ఇంట్లో ధన నష్టం కలుగుతుంది. ఇక లక్ష్మీదేవి ఫోటోను ఒక చేత్తో పట్టుకొని శుభ్రం చేయకూడదు. లక్ష్మీదేవిని ఎల్లప్పుడూ 2 చేతులతో గౌరవంగా పట్టుకొని తుడవాలి. ఒక చేత్తో లక్ష్మీదేవి ఫోటోను తుడిస్తే అలాంటి ఇళ్లలో లక్ష్మీదేవి అస్సలు నిలవదు. ఇంట్లో దీపారాధన చేసేటప్పుడు చాలామంది పత్తి వత్తులను వాడతారు. కానీ తామరనార వత్తులతో లక్ష్మీదేవి ముందు దీపారాధన చేస్తే సంపూర్ణ లక్ష్మీ కటాక్షం వరించి పూర్వజన్మ పాపాలు, అప్పుల బాధలన్నీ వెంటనే తొలగిపోతాయి. అలాగే జిల్లేడు నార వత్తులతో విష్ణుమూర్తి ముందు దీపారాధన చేస్తే కోర్టు సమస్యలు, వ్యాపారంలో నష్టాలు తొలగిపోయి బాగా కలిసొస్తుంది.
అలాగే ప్రతి గురువారం నాడు అరటినార వత్తులతో దీపారాధన చేస్తే సంతానం లేని వారికి సంతాన ప్రాప్తి కలుగుతుంది. ఇక వివాహ ప్రయత్నాలు చేసేవారు అమ్మవారి ఫోటో ముందు కుంకుమ అద్దిన ఎర్రటి వత్తులతో దీపారాధన చేస్తే వివాహం కాని వారికి వివాహ యోగం వరిస్తుంది. మన పూజ గదిలో ఉండే దేవుని విగ్రహాలకు దైవశక్తి ఉంటుంది కాబట్టి దేవుని విగ్రహాలు శుభ్రం చేసేటప్పుడు గట్టిగా రుద్దకూడదు. పూజ గదిలో పొరపాటున కూడా ప్లాస్టిక్ వస్తువులు, స్టీల్ వస్తువులను పెట్టకూడదు. రాగి మరియు ఇత్తడి వస్తువులను మాత్రమే పూజ గదిలో వాడాలి. ఇక ప్రతి ఒక్కరి పూజ గదిలో తప్పనిసరిగా సీతారాముల వారి చిత్రపటం, శివపార్వతుల ఫోటో మరియు లక్ష్మీనారాయణుల చిత్రపటం ఖచ్చితంగా ఉండాలి. అయితే నిలబడి ఉన్న లక్ష్మీదేవి చిత్రపటాన్ని పూజ గదిలో పెట్టకూడదు. కమలం పైన కూర్చుని ఉన్న లక్ష్మీదేవిని మాత్రమే పూజ గదిలో ఉంచాలి. ఇక ఆడవారికి నెలసరి వచ్చినప్పుడు వెంటనే మీ పూజ గదిని మూసేయండి, లేదంటే మీ ఇంట్లో ఉన్న దైవశక్తులన్నీ నశిస్తాయి. నెలసరి పూర్తయిన తర్వాత అంటే 5వ రోజున మీ పూజ గదిని ఖచ్చితంగా శుభ్రం చేసుకోండి. ఇక పూజలో దీపం కొండెక్కిన తర్వాత దీపం ప్రమిదలో మిగిలిపోయిన నల్లటి వత్తిని చేత్తో తీయకూడదు. కాలిన వత్తిని పుల్లతో మాత్రమే తీయండి. దీపంలో వత్తులు వేసేటప్పుడు ప్రమిద దాటి వత్తి బయటకు రాకూడదు. అలా వస్తే మీ ఇంట్లో ధనం వృధాగా ఖర్చు అవుతుంది. ఇక మనలో చాలామంది ఆవు నెయ్యిలో నువ్వుల నూనె కలిపి దీపారాధన చేస్తూ ఉంటారు. కానీ ఇలా అస్సలు చేయకూడదట. నెయ్యి దీపం వేరుగా, నూనె దీపం వేరుగా పెట్టాలని మన వేద పండితులు సూచిస్తున్నారు. పూజ గదిలో తూర్పు ముఖంగా దీపం వెలిగిస్తే మీ ఇంటి ఐశ్వర్యం పెరుగుతుంది. అలాగే ఉత్తర ముఖంగా దీపం వెలిగిస్తే ఉద్యోగ వ్యాపారాల్లో లాభాలు పెరుగుతాయి. పడమర ముఖంగా దీపం వెలిగిస్తే శత్రునాశనం కలుగుతుంది. కానీ పొరపాటున కూడా దక్షిణ ముఖంగా దీపారాధన చేయకూడదు. మీ పూజ గదిలో దేవుని ఫోటోల కింద పేరుకుపోయిన కుంకుమ ధూళిని నోటితో అస్సలు ఊదకూడదు. సువాసన లేని పూలతో దేవుడిని పూజించకూడదు. దేవుని పూజలో కనీసం ఒక పువ్వైనా ఉండాలి. పూజలో పుష్పాలు లేకుండా దీపారాధన చేయకూడదు. ఉదయం దేవుని పూజలో పెట్టిన పుష్పాలను సాయంత్రం పూట తీసేయాలి, లేదంటే మీ ఇంట్లో నెగిటివ్ వైబ్రేషన్స్ పెరుగుతాయి. ఇక జిడ్డుగా ఉన్న పూజా సామాగ్రిని చింతపండు గుజ్జుతో శుభ్రం చేసుకోండి. అంతేకాని సబ్బుతో పూజా సామాగ్రిని శుభ్రం చేయకూడదు. దేవుని పటాలు తుడిచిన బట్టను పూజ గదిలోనే పెట్టకూడదు. దీనివల్ల దరిద్ర దేవత ప్రవేశిస్తుంది. మీ పూజ గదిలో విరిగిన గాజు ఫోటోలు ఉంటే వెంటనే తీసేయండి, లేదంటే అనుకోని ప్రమాదాలు జరుగుతాయి. దేవుని పటాలకు కుంకుమ లేకుండా పూజిస్తే మీ పూజలకు ఎలాంటి ఫలితం దక్కదు. కుంకుమకు చాలా శక్తి ఉంటుంది. అయితే కింద పడిన కుంకుమను దేవుని పటాలకు పెడితే మీ ఇంట్లో అప్పుల బాధలు పెరిగిపోతాయి. పూజ గది ఎల్లప్పుడూ వెలుతురుగా ఉండాలి. పూజ గది చీకటిగా ఉంటే మీ ఇంట్లో అశాంతి పెరుగుతుంది. కాబట్టి రాత్రిపూట కూడా పూజ గది చీకటిగా లేకుండా ఒక చిన్న బల్బును మీ పూజ గదిలో పెట్టుకోండి. పూజ గదిలో ఎండిపోయిన పుష్పాలు ఉంటే వాటిని డస్ట్బిన్లో పడేయకూడదు. పూజలో వాడిన పుష్పాలన్నీ సేకరించి ప్రవహించే నీటిలో వేయండి. దేవుని పటాలను కుడి చేత్తోనే ముట్టుకోవాలి. పొరపాటున కూడా ఎడమ చేత్తో దేవుని పటాలు ముట్టుకోకూడదు. మీ ఇంట్లో వెండి ప్రమిదలు ఉంటే ప్రతి పౌర్ణమి నాడు లక్ష్మీదేవి ఫోటో ముందు వెండి ప్రమిదల్లో దీపారాధన చేయండి. విపరీతమైన ధనాకర్షణ పెరుగుతుంది. పూజగది విషయంలో ఇలాంటి నియమాలు పాటిస్తే సంపూర్ణ లక్ష్మీ కటాక్షం లభిస్తుంది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. జై శ్రీరామ్.